ఓం అరుణాచలేశ్వరాయ నమః. మొన్న అరుణాచలం వెళ్ళాం కదండి. అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. నడుచుకుని వెళ్ళడానికి నాకు కాలు మొన్న ఫ్రాక్చర్ అయింది కదా, దాని గురించి నడడానికి అవ్వలేదు. ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. మొదటిది గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. మొదటిది ఇంద్రలింగం. అప్పటికి తెల్లవారుజామున 2:30 అయ్యింది. మేము 2:45 3 గంటలకు వచ్చాము. మాకు ఆటో దొరకడానికి పావుగంట టైం పట్టేసింది. ఇంకో అప్పటికే జనాలు నడుస్తూనే ఉన్నారు. ఇంకాని మేము ఆటోలోనే మాకు 1.5 గంటన్నర టైం పట్టింది. ఇంకో అప్పటికే జనాలు చాలామంది నడుస్తున్నారు. వీళ్ళు ఎప్పటి నుంచి నడుస్తున్నారో మరి. నేను ఫస్ట్ సారి 3 సంవత్సరాల క్రితం వెళ్ళానండి. అప్పుడు నడుచుకుని గిరి ప్రదక్షిణ చేశాను నేను. ఈ కాలు ఫ్రాక్చర్ దానివల్ల ఇంకా చేయడానికి అవ్వలేదు. ఏదో తక్కువ దూరం అయితే నడుస్తున్నాను, కానీ ఎక్కువ దూరం నడవలేకపోతున్నానండి కొంచెం. అందుకని ఇదిగో తర్వాతది అగ్నిలింగం. అక్కడికి వచ్చాము. అప్పటికి ఎంతమంది నడుస్తున్నారో చాలా బాగా అనిపించింది నాకు. మళ్ళీ రెండోసారి ఈశ్వరానుగ్రహం వల్ల నేను అరుణాచలం దర్శనం చేసుకున్నాను. ప్రదక్షిణ చేయలేకపోయినని బాధపడుతుంటే ఇంకా ఆటోలో వెళ్దాం కదా అని అప్పుడే రెడీ అయ్యి ఇంకా ఆటోలో వెళ్ళాను. ఒక్కొక్కసారి కుదరలేనప్పుడు ఇంకా నడుచుకుని వెళ్ళడం కష్టం కదండి. తర్వాతది యమలింగం. ఇది లోపలికి ఉండడం వల్ల యమలింగం సరిగ్గా వీడియో తీయడానికి అవ్వలేదు. తర్వాత నైరుతిలింగం. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారు. పైన మండపం లాంటివి అవి కడుతున్నారు అనుకుంటా. మళ్ళీ వెళ్ళినప్పుడు తప్ప తెలీదు. మనకి ఇక్కడ వాటరు, టీలు, టిఫిన్లు, ఫ్రూట్స్ చాలా రకాలు ఉన్నాయండి. తర్వాత ఇది వరుణలింగం అండి. అప్పుడు ఇంకా నడుస్తూనే ఉన్నారు జనాలు. మీరు ఎన్ని గంటలకు గిరి ప్రదక్షిణ టైం పట్టిందో, మీరు అరుణాచలం వెళ్ళుంటే గిరి ప్రదక్షిణకి ఎన్ని గంటల టైం పట్టిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈయన వాయులింగం. మేము తెల్లవారుజామున వెళ్ళిపోవడం వల్ల గుళ్ళు అన్నీ క్లోజ్ చేస్తున్నవి. తక్కువ లైటింగ్లో కూడా కనపడలేదు పెద్ద. కొంచెం ఏదో కనబడిన మట్టుకు తీశానండి. వీడియో చూడండి అందరూ. కుబేరలింగం. చాలా బాగా అనిపించింది నాకు దర్శనం చేసుకోవడం. వీడియోస్ అసలు తీయొద్దు అంటున్నారు. ఈ పక్క నుంచి ఏదో అలా కొంచెం కనబడినట్టు వీడియో తీశాను గిరి ప్రదక్షిణకి. మాకు మోక్షద్వారం దగ్గరికి వెళ్ళడానికి మాత్రం చాలా టైం పట్టిందండి. వాయులింగం. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. అడుగులో అడుగు వేసుకుంటూ నడిచాము. అప్పటికి ఇక్కడ లైటింగ్స్ తక్కువ ఉన్నాయి కొంచెం. ఇది ఒకటే. మిగిలిన టెంపుల్ అన్నీ రోడ్డుకి ఆనుకుని ఉండడం వల్ల లైటింగ్స్ బాగానే ఉంది. ఇక్కడ కొంచెం తక్కువ. ఇక్కడ మసాజర్లు కూడా ఉన్నాయండి. కొంచెం దూరం నడిచిన తర్వాత కాళ్ళు నొప్పడితే మసాజ్ చేయడానికి మసాజర్స్ కూడా పెట్టారు రెంట్కి. కొంతమంది చేయించుకుంటున్నారు అనుకోండి. కొంతమంది మాత్రం ఈ చిన్నపిల్లల్ని పడుకోబెట్టడానికి ట్రాలీస్ కూడా ఉన్నాయి. అందులో పడుకోబెట్టేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది వరకు నేను 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు అదేమీ లేదు అలాంటివి. ఇది కుబేరలింగం అండి. మొబైల్ ఫోన్స్, కెమెరాస్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టేశారు అక్కడ. మీరు అరుణాచలం ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి. ఇంకా అక్కడ బయట పడుకున్న సాధువులు వాళ్ళు ఇంకా ఎవరో లేగలేదు.
చూసారా? ఇది ఈశాన్యలింగం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఎంత పెద్దవాళ్ళు కూడా అక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తున్నారంటే ఎంతైనా ఈశ్వరానుగ్రహం దయ్యండి. ఈశ్వరానుగ్రహం అంటే ఈశ్వరానుగ్రహమే. మోక్షద్వారం దగ్గర చూసారా ఎంతమంది జనం ఉన్నారో? మాకు మోక్షద్వారం దగ్గరే 1/2 అవర్ పైన పట్టేసిందండి లోపలికి వెళ్ళడానికి. పాపం ఒక పెద్ద ఆవిడ అక్కడి నుంచి లోపలికి రావడానికి చాలా అక్కడ ఇరుక్కుపోయారు, రాలేదు. మళ్ళీ వెనక్కి వచ్చారు. ఆవిడ మళ్ళీ చివరికి వెళ్ళిందండి. మోక్షద్వారం నుంచే వెళ్ళారు ఆవిడ బయటికి. ఒక పెద్ద ఆవిడ. ఇదంతా మోక్షద్వారం. ఎంతమంది జనం ఉన్నారో! మేము వెళ్ళేటప్పటికి 4 o'clock అయింది. అప్పటికి అంతమంది జనం ఉన్నారు. ఇటుపక్క లైన్ అటుపక్క లైన్ చూసారే ఎంత లైన్ ఉందో. అక్కడ అమ్మవారి గుడి చిన్న విగ్రహం ఉంటే చాలా బాగుంది. విగ్రహం ఎంత కళగా ఉందో విగ్రహం. మా ఫ్రిడ్జు నేను మోక్షద్వారం నుంచి వచ్చేటప్పుడు వీడియో తీయమన్నాను, నాకు అక్కడ వీడియో తీయలేదు. ఆ వీడియో రాలేదండి. ఇదిగో ఇక్కడ బయటకు వచ్చేసింది మాత్రం ఉంది. అందులోంచి వచ్చినప్పుడు కొంచెం కాలు నొప్పి పట్టింది అనుకోండి, మళ్ళీ బయటకు వచ్చాక ఫ్రీ అయ్యాను. ఆ షర్ట్ కూడా చిరిగిపోయింది బ్యాక్ సైడ్, ఏదో చిన్న తగిలింది, కొంచెం కాలు పెయిన్ అంతే. ఇది కూడా ఇంక ఈశాన్యలింగానికి వచ్చేసాం. అక్కడి నుంచి ఈశాన్యలింగం గిరి ప్రదక్షిణ మాత్రం బాగా జరిగింది. మళ్ళీ నేను నడుచుకుని వెళ్ళగలనో లేదో తెలీదు, వెళ్ళాలి అనుకుంటున్నాను అంతే. అక్కడి నుంచి వెంటనే మేము బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసి కాంప్లెక్స్కి, అక్కడి నుంచి మేము మళ్ళీ వెళ్ళిపోయాం. ఇప్పుడు గుడి దగ్గరికి వస్తాం. గుడి దగ్గర కర్పూరం వెలిగించేసి బయలుదేరాం కదా, మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి కర్పూరం వెలిగించాలి. గిరి ప్రదక్షిణ మార్గం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. చూసారా మా పాప పడుకుని పోయింది. ఆ జ్యోతి వెలిగించాము అక్కడ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే వాళ్ళు ఉన్నారు, గిరి ప్రదక్షిణ పూర్తి చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడా ఖాళీ లేదండి. అరుణాచలం అక్కడ ఎంతమంది తెలుగోళ్ళో. ఓం అరుణాచలేశ్వరాయ నమః. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ దర్శనం ఇప్పించావయ్యా. ఓం అరుణాచలేశ్వరాయ నమః.